బెంగళూరులో అవరేబెలే మేళాను ప్రతి ఏటా జనవరి మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న ఈ మేళాలో ఈసారి అనపకాయతో చేసిన 125 రకాలకు పైగా వంటకాలను బెంగళూరు వాసులకు పరిచయం చేశారు. ఈ మేళాకు భారీ సంఖ్యలో తరలివచ్చిన బెంగళూరు వాసులు అవరేబెలేతో చేసిన వంటకాలను ఆస్వాదిస్తున్నారు. అయితే 25 ఏళ్ల కిందట గీత అనే మహిళ బెంగళూరు నగరంలోని వివిపురం వద్ద అనపకాయతో పాటు దాని నుంచి తీసిన పితికి పప్పును విక్రయించేవారు. ఆమెతో పాటు ఇతర రైతులు కూడా వారు పండించిన పంటను తెచ్చి అక్కడే విక్రయించేవారు. అయితే కొన్నిసార్లు వారు తెచ్చిన పంట అమ్ముడుపోకపోతే అక్కడే పారబోసి వెళ్లేవారట. అలా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలుసుకున్న గీత దానికి పరిష్కారంగా ఏమైనా చేయాలనే ఉద్దేశంతో అనపకాయ నుంచి తీసిన పితికి పప్పుతో నిల్వ ఉండేలా వివిధ రకాల పదార్థాలను తయారు చేసి విక్రయాలు మొదలుపెట్టారు. అలా 2000 సంవత్సరంలో అనపకాయతో చేసిన వంటకాలను మరింత మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేళాలో ఉంచి విక్రయాలు జరిపారు. ఆ విధంగా ప్రారంభమైన అవరేబెలే మేళా గత 25 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఆనాడు 5-6 రకాల వంటకాలతో ప్రారంభమైన మేళాలో ఇప్పుడు అనపకాయతో తయారు చేసిన 125 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయని చెబుతున్నారు. మేము హుబ్లీ నుంచి బెంగళూరుకి వచ్చాము అవరేకాళ్ళ మేళ చూడడానికి. ఇక్కడ అవరేకాళ్ళ ఐస్ క్రీమ్ తిన్నాము, అవరేకాళ్ళ జామున్ తిన్నాము, జిలేబీ తిన్నాము. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడడానికి కూడా అంతా ఫుల్ క్రౌడెడ్గా ఉంది. అక్కీ రొట్టి అని బెంగళూరులో స్పెషల్, అవరేకాళ్ళ అక్కీ రొట్టి అని అది స్పెషల్, అది కూడా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాము. దీంతో ఇది కూరలే చేస్తాము. అయితే స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎలా ఉంది? టేస్ట్ చేసామన్నారు. చాలా డిఫరెంట్గా ఉంది. సో మనం ఇంట్లో అంతా చేయడానికి కుదరదు. ఇది ఇట్లా మేళలోనే మనకి అవి తెలుస్తాయి, ప్లస్ టేస్ట్ చేసే ఛాన్స్ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో వి ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ అన్నీ టేస్ట్ చేసాం, అన్నీ చాలా బాగున్నాయి. పానీపూరి అయితే సూపర్గా ఉంది. చాలా బాగుంది. మేళాను నిర్వహించడం ఈ ఏడాది 25వ సంవత్సరం కావడంతో ప్రత్యేక వంటకాలను పరిచయం చేస్తున్నారు. అనపకాయతో తయారు చేసిన పిజ్జాలు, పాస్తాలు, పానీపూరీలతో పాటు స్వీట్స్ను కూడా తయారు చేస్తున్నారు. జిలేబీ, జామున్, చాక్లెట్ వంటి పదార్థాలు ఎంతో రుచిగా ఉన్నాయని బెంగళూరు వాసులు అంటున్నారు. యాక్చువల్లీ ఈ ప్లేస్ చాలా బాగుంది, వెరైటీస్ చాలా బాగున్నాయి. మేము ఫస్ట్ పానీపూరి ట్రై చేసాము. ఇట్ వాజ్ వెరీ ఎమ్మీ. మాకు ఆ డిఫరెన్స్ తెలీదు, ఆ ఫ్లేవర్ చాలా బాగుండింది. నెక్స్ట్ అక్కీ రొట్టి ట్రై చేస్తుంది, అది ఇంకా బాగుండింది. చట్నీ ఉండింటే ఇంకొంచెం బాగుంటుండే, చట్నీ ఇవ్వలేదు వాళ్ళు. మళ్ళీ ఐస్ క్రీమ్ ట్రై చేస్తుంది, ఇట్స్ వెరీ ఎమ్మీ. సో ఇలాంటి ఫ్లేవర్స్ ట్రై చేయాలనిపించింది. ఇంకా ఈ జిలేబీ అనేది చాలా బాగుంది, పెద్ద క్యూ ఉండింది, కానీ ఎలాగో మేనేజ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు తినాలి ఇంకోసారి. ఇట్ వాజ్ వెరీ యమ్మీ. సో నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తాము ఈ అవరేకాళ్ళ సీజన్ కోసము. మేము ఇంట్లోన జస్ట్ కర్రీ అంతే చేసాము, కానీ ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఇక్కడ వచ్చినాకే మాకు తెలిసింది. అది బోండా చాలా బాగుండింది, ఓల్గే బాగుంది అన్ని. ఇట్ వాస్ టోటలీ వెరీ. జామున్ అనేది నాకు తెలీదు ఇంతకు ముందు అవరేకాళ్ళతో కూడా చేస్తారని చెప్పి. ఇది చాలా బాగుంది, జామును ప్లస్ జిలేబీ, హల్వా. ఇట్ వాజ్ టోటలీ వెరీ ఎమ్మీ, గుడ్ ఎక్స్పీరియన్స్ ఇది యాక్చువల్గా.